కోటీశ్వరుల అమ్మాయి బీరు సీసాను ఈ అమ్మాయి తలపై పగలగొడుతుంది. దీంతో ఈ అమ్మాయి కింద పడిపోతుంది. అయినా సరే రిచ్ అమ్మాయికి కసి తీరదు. ఇంతలో రిచ్ అమ్మాయి ఆ అమ్మాయి చెవికి ఉన్న చెవిరింగులు చూసి వాటిని పీకేస్తుంది. అయితే పక్కనే ఉన్న కోటీశ్వరుడు ఈ అమ్మాయి చెవిరింగులు గుర్తుపడతాడు. అయితే ఇతడు 6 సంవత్సరాల క్రితం ఈ చెవిరింగులు తన లవర్కి ఇచ్చాడు. అలాగే అప్పట్లో వీరిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారు. కాని కొద్ది రోజులకు ఈ అమ్మాయి డబ్బున్నవాడిని చూసుకుని ఈ కుర్రాడిని వదిలేస్తుంది. అప్పటినుండి వీళ్ళిద్దరూ చూసుకోలేదు. అయితే ఇప్పుడు దెబ్బలతో పడి ఉన్న తన ఎక్స్ లవర్ను చూసి కోటీశ్వరుడు బాధపడుతూ ఉంటాడు. అలాగే ఈ రిచ్ అమ్మాయికి పనిష్మెంట్ ఇస్తాడు. తన గర్ల్ ఫ్రెండ్ను హాస్పిటల్కు తీసుకువెళ్తాడు. అయితే డాక్టర్లు ఈమె ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్తారు. ఇంతలో అక్కడికి ఈ అమ్మాయి పిల్లలు వస్తారు. అలాగే పిల్లలు తన తల్లిని గాయపరిచింది ఈ కుర్రాడే అనుకుని ఇతడిని కొడుతూ ఉంటారు. అయితే ఈ కోటీశ్వరుడికి చాలా కోపం వస్తుంది. నీకు పిల్లలు కూడా పుట్టారు, నన్ను మోసం చేశావు కదా అని ఈమెను తిడుతూ ఉంటాడు. అలాగే ఈ పిల్లలిద్దరినీ ఇతడు బయటకు తీసుకొస్తాడు. అలాగే ఈ పిల్లలిద్దరినీ టార్గెట్గా పెట్టి బాణంతో వీళ్ళని చంపడానికి సిద్ధమవుతాడు. ఇంతలో ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఈ పిల్లలు మనిద్దరికే పుట్టారని చెప్తుంది. కాని కోటీశ్వరుడు ఈ అమ్మాయి మాటలు నమ్మడు. అలాగే ఈ అమ్మాయిపై కోపంగా ఉన్న ఈ కుర్రాడు ఆమె పిల్లల్ని చంపాలని నిర్ణయించుకుంటాడు. కాని ఈ అమ్మాయి తన పిల్లలకి అడ్డుగా ఉండి చంపొద్దు అని బ్రతిమిలాడుతుంది. ఇంతలో ఇతడి కళ్లలో కాంతి పడేసరికి ఇతను చూసుకోకుండా బాణం ఆ అమ్మాయి ఛాతీ మీదకు వేస్తాడు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి.